శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి జూలై 27 నుండి ఆగస్టు 2వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనిద్దాం. గ్రహస్థితిలో మనం గమనించినట్లయితే గురువు శుక్రుడి యొక్క కలయిక మిథునంలో జరుగుతున్నది. మరియు అదేవిధంగా రాహుకేతుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి మనం గమనించినట్లయితే రాహువు కుంభంలోను అదేవిధంగా సింహంలో కేతువు కొనసాగుతున్నాడు. వీటితో పాటు శని వక్రగతితో కొనసాగుతున్నాడు. శని యొక్క స్థితి మనకు మీనంలో కొనసాగుతున్నది. వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతూ ఉన్నది. దాని యొక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే 29వ తారీఖున కుజుడి యొక్క మార్పు అనేది జరుగుతుంది. ఇక కుజుడి యొక్క మార్పు రాబోతున్నటువంటి 29వ తారీఖున తను కన్యలోకి ప్రవేశించడం జరుగుతుంది. దాంతో ఈ యొక్క పిశాచి యోగం ఏదైతే ఉందో అది పటాపంచలు అవడం జరుగుతుంది. వాటితో పాటు రవి బుధుడి యొక్క కలయిక కొనసాగుతుంది కర్కాటకంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో అనేది చూద్దాం. మరియు అదేవిధంగా ఇక కుజుడి యొక్క మార్పు కొన్ని రాశుల వారికి యోగాన్ని, కొన్ని రాశుల వారికి అవయోగాన్ని కూడా పట్టించబోతుంది. అవి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో కన్నా వారాంతంలో 29వ తారీఖు నుండి అంటే వారం మధ్య నుండి ఈ రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. షష్టమంలోకి కుజుడు రావటం యోగకారకమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. వృత్తిపరంగా మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. వ్యాపారంలో అనుకూలత అనేది మళ్ళీ గాడిలో పడడం అనేది జరుగుతుంది. ఈ యొక్క కుజుడి యొక్క మార్పు రాబోతున్నటువంటి జూలై 29వ తారీఖున జరిగేటువంటి మార్పు యోగకారకమైనటువంటి ఫలితాన్ని మేషరాశి వారికి ఇవ్వబోతున్నది. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో ఏవైతే సానుకూలమైనటువంటి నిర్ణయాల గురించి మీరు వెయిట్ చేస్తున్నారో, ఏవైతే కొన్ని నిర్ణయాలు జీవితంలో ఎక్కువగా ప్రభావం చూపేటువంటి నిర్ణయాలు, వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి మీరు పరితపిస్తున్నారో ఆ యొక్క విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథం, సానుకూలమైనటువంటి ఫలితం మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తున్నది. రాజకీయ అండదండల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడే విధంగా ఉంటుంది. రాజకీయంగా ఏదైతే పదవి ఉన్నతమైనటువంటి పదవి గురించి ఆకాంక్షిస్తూ ఎవరినైతే ప్రసన్నం చేసుకోవాలని తిరుగుతున్నారో వాటిలో ఒక సానుకూలమైనటువంటి పాజిటివ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలత అనేది ఉంటుంది. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా శుక్రుడు గురువు యొక్క కలయిక లక్ష్మీనారాయణ యోగం అనేది సూచిస్తూ ఉన్నది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. జీవితం పురోభివృద్ధి దిశలోకి వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నత పదవులని అధిరోహించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడటం అనేది ఒక మంచి అవకాశంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకి రొటేషన్ అనేది ఒక గాడిలో పడడానికి 19వ తారీఖు నుంచి అవకాశాలు అనేది మెండుగా గోచరిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా పిల్లల ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. సంతానం ఒక గాడిలో పడాలి, జీవితంలో వారు ఉన్నతమైనటువంటి స్థితిలో వారు వ్యవహరిస్తున్నటువంటి స్థితి కొంచెం మానసికమైనటువంటి ఆనందానికి కొన్నిసార్లు వీరి జీవితంలో ఏ విధంగా స్థిరపడతారు ఫైనల్గా అనేటువంటి ఒక విచారాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చుగా జరుగుతున్నప్పటికీ ఆ ఖర్చుకు తగినటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. పెట్టేటువంటి దుబారా ఖర్చు నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు స్నేహితులు ఎంతో మంచి హృదయంతో దగ్గరగా ఉండేటువంటి వారిగాను కొన్నిసార్లు వారి నుంచి ఎటువంటి సహాయం మీరు కోరినా సరే వారి దగ్గర నుంచి రాకపోవటము ఆశ్చర్యాన్ని కలిగిస్తే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రాబోతున్నటువంటి
19వ తారీఖు నుండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం సూర్యారాధన చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, గురుగ్రహ మంత్రజపం విద్యార్థులు చేసుకోవడం అనేది మంచి పరిణామం ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు 19వ తారీఖు నుంచి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఎవరైతే మరి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ధైర్య సాహస్య లక్ష్మి అనే విధంగా లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడు వెంటాడే విధంగా ఉంటుంది. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో శుక్రుడితో కలవటం వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబ వృద్ధి అనేది పుష్కలంగా ఉండగలుగుతుంది. ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే విధంగా మీ యొక్క మాట తీరు వల్ల మీకు మంచి స్నేహితులు ఏర్పడటం మానసికమైనటువంటి ఆనందానికి గల కారణంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి సమృద్ధిగా ఉండటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సొసైటీల్లో రావలసినటువంటి గౌరవం విషయంలోనూ సరైనటువంటి సమయాల్లో పొందడం, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. పేరు ప్రతిష్టల గురించి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఒక రెస్పెక్టెడ్ ఉద్యోగం, ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ గురించి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది 10 మందిలో మీకు దక్కటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా అధికమైనటువంటి దుబారా ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పిల్లల ఎదుగుదల అప్పుడప్పుడు మానసికమైనటువంటి కలత కలిగించినప్పటికీ కూడా వారి జీవితంలో ఎప్పటికైనా సరే ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా వీసా స్టాంపింగ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అవకాశాలు అనేవి ఈ వారం మెండుగా రావడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థితిలోకి లేడు ఈ యొక్క వారం. తద్వారా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి ముఖ్యంగా ఈ యొక్క సింధూరాన్ని సమర్పించి దాని నుండి ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోండి. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఫైనాన్షియల్ వర్రీస్, డబ్బు నిలవట్లేదనేటువంటి బాధకి కూడా ఇదే పరిహారంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. సకాలమైనటువంటి నిద్ర, సకాలమైనటువంటి తిండి మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితం, సకాలంలో భోజనం ఇవే గత జీవితంలో కావాల్సినటువంటి ఒక మానసిక సంతృప్తి పొందగలుగుతారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. కొన్ని కార్యాలను స్త్రీల ద్వారా రాబట్టగలుగుతారు. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు, మానసికమైనటువంటి కష్టాన్ని కలిగించేటువంటి కొన్ని పనుల నుంచి దూరంగా జరగగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. శారీరక ఒడిదుడుకుల నుంచి తప్పించుకోవడానికి కొంచెం విశ్రాంతి అనేది ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా వర్క్ స్ట్రెస్ అనేది, ఉద్యోగపరంగా ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా రావాల్సినటువంటి క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో, మీకు రావాల్సినటువంటి క్రెడిట్స్ గురించి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా స్ట్రెస్ పడేది, ఎక్కువ కష్టపడేది మీరు, అవకాశాలను అందిపుచ్చుకునేది వేరే వారుగా ఉండటం అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, లివింగ్ రిలేషన్షిప్స్లో కూడా కొంత సానుకూలమైనటువంటి
ఫలితాలు అనేది పొందడానికి అవకాశం గోచరిస్తున్నది. ఈ దూర ప్రాంత బంధువుల వివాహాల్లో పాల్గొనటం, వారి ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపు అందుకోవటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు వేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు జరగడం జరుగుతుంది. వాటిలో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడడానికి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు తొందరగా రాకపోవడం, ఎక్కువసార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే చూద్దాం. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రతినిత్యం సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, మరియు అదేవిధంగా సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా కూడా ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఉద్యోగంలో అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా బలాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దానికి తగిన విధంగానే 29వ తారీఖు నుండి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాంక్ష ఏర్పరచుకుంటారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలోనూ, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పక్కనున్నటువంటి వారికి మానసికంగా అన్ని విషయాలు అందరితో ఓపెన్గా పంచుకోవాలని చెప్పి ఉండేటువంటి మీకు మనస్తత్వం ద్వారా కొన్నిసార్లు కష్టాలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఓపెన్గా చెప్పినప్పటికీ అది ఎదుటి వాళ్ళు 10 మందికి 10 రకాలుగా చెప్పేటువంటి వారు చుట్టూ ఉంటారు. ఇలాంటి వారి ద్వారా ఎక్కువగా మానసికమైనటువంటి స్ట్రెస్ అనేది ఎక్కువగా కారకంగా తయారవడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. మరియు అదేవిధంగా స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, కొనేటువంటి భూముల సంబంధితమైన విషయాల్లోనూ, డాక్యుమెంట్స్ విషయంలోనూ 1కి 2 సార్లు వాటిని సరిచూసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబంలో అందరూ ఏకతాటి మీద ఉండాలని చెప్పాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కానీ చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబం ఏకతాటి మీదకి రాలేక ఎవరి మాటికి వారు ఉండకూడదు అని చెప్పడానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూమి కొనాలి అనేటువంటి ఒక ఆలోచన వ్యవహార విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క కోర్టు వ్యవహార విషయాల్లోనూ ఒక సానుకూలమైనటువంటి ముందడుగు పడడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ యొక్క విషయాల్లో కొద్ది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క విద్యార్థులు, ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు మ్యాథమెటిక్స్లోను మరియు అదేవిధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్లోనూ బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. మరియు వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే సూర్యారాధన అనేది చేసుకోండి. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సూర్యారాధనలో సూర్య నమస్కారాలకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. అది చేయటం ద్వారా అష్టాంగ యోగంలో మానసికమైనటువంటి స్థైర్యాన్ని, శారీరకమైనటువంటి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, వాటితో పాటు అనునిత్యం ఇంట్లో దీపారాధన చేయటం, మరియు వాటితో పాటు వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది.
మానసికమైనటువంటి స్థిరత్వం పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు, సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మూడో వ్యక్తి ప్రమేయం జీవితంలో ఉండకూడదు, వైవాహిక జీవితంలో కూడా ఉండకూడదు అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ మనం ఒకడు తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడని చెప్పి అనవసరమైనటువంటి కోపతాపాలకి పోయి చిన్న చిన్న విషయాలకి కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి కోపం కొన్నిసార్లు మన యొక్క జీవితాన్ని కూడా ప్రభావితం చేయడానికి కారకంగా ఉంటుంది. జన్మరాశిలో కుజగ్రహ సంచారం 29వ తారీఖు వరకు అంత యోగాన్ని ఇవ్వదు. అధికమైనటువంటి కోపం ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ విషయాల్లోనూ కొన్ని కష్టాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. 29వ తారీఖు నుండి కొంచెం ఈ యొక్క ప్రభావం తగ్గటం, ఈ అనవసరమైనటువంటి కోపతాపాల నుంచి దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరికి ఏ మాట చెప్తే ఎలా ఉంటుందో అర్థం కానటువంటి వ్యవహారం కొంచెం వేధించే విధంగా ఉంటుంది. కొంతమంది మనుషులు మన ముందు ఒక విధంగా, మన వెనకాల ఒక విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారిన మనం ఎన్ని రోజులు దగ్గర ఉంచి అన్ని విషయాలు వారికి చెప్పాము అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఏదో ఒక తెలియనటువంటి విషయం వేధించే విధంగా ఉంటుంది. అంతా బాగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం లాగా, ఏదో ఒక కష్టసాధ్యమైనటువంటి పనిలాగా, ఏ మనిషి నమ్మాలో నమ్మకూడదో అర్థం కానటువంటి వ్యవహారం అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో 1-2 సార్లు ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విదేశీ ప్రయాణ సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఫైనాన్షియల్గా ఖర్చు అనేది కొంచెం దుబారా ఖర్చు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ అధికమైనటువంటి ఖర్చుని తగ్గించుకొని ముందుకు వెళ్తే మంచిది జీవితం అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్త్రీలతో స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుపుల్లలు వేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. ఇవి ఎవరు వేస్తున్నారనేటువంటి విషయాన్ని గురించి తెలిసి ఒకంత మానసికమైనటువంటి వెదకు కారకంగా అవ్వడానికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు సూర్యారాధన చేయండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుకేతువులకి ముఖ్యంగా పరిహారం అనేది చేసుకోవాలి. దుర్గాదేవిని అనుష్ఠాన దేవత దుర్గాదేవి రాహుకి, సో అమ్మవారికి కుంకుమార్చన చేయండి, ఆ కుంకుమను ధరించండి. వైవాహిక జీవితంలో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య వ్యవహారాల్లో అనుకూలత కోసం రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలులో ముందడుగు వేయాలని చెప్పి భావిస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మరియు అదేవిధంగా ఎవరైతే పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. వారితో పాటు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారికి 10 మందిలో సన్మానాలు
మరియు అదేవిధంగా విశేషమైనటువంటి గుర్తింపు రావడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. మీరు చేస్తున్నటువంటి పనికి, మీరు చేస్తున్నటువంటి కష్టానికి, ఏదైతే ఉద్యోగపరంగా ఉన్నటువంటి శ్రమకి దానికి తగినటువంటి గుర్తింపు రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దానికి తగిన విధంగానే మీకు గుర్తింపు రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఆ చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. బంధువులు, స్నేహితులు ద్వారా వారి యొక్క ప్రోద్బలంతో అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 29వ తారీఖున జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు జన్మరాశిలో అంత యోగాన్ని ఇవ్వడు. ముఖ్యంగా అధికమైనటువంటి కోపాన్ని మరియు అదేవిధంగా ఏమీ మాట్లాడకపోయినప్పటికీ కూడా ఏదో మాట్లాడారు అని చెప్పి చుట్టూ చేరి మీకు నీలాప నిందలు చుట్టే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపాన్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోండి. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మీ యొక్క వాక్కు అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది జీవితంలో. కాబట్టి ఆ యొక్క వ్యవహారాల్లో జాగ్రత్త అనేది అవసరం. మధ్యవర్తి పంచాయతీలోనూ, పోలీస్ పంచాయతీల విషయంలోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల పంచాయతీల విషయంలోనూ జాగ్రత్తగా అనుసరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి స్థితి అని చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలోనూ కొంచెం సామరస్యమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మరియు వాటితో పాటు 10 మందిలో మీరు చేసినటువంటి కార్యాలకి గుర్తింపు రావటం, ప్రజాదరణ రావటం, మానసికమైనటువంటి బలాన్ని, స్థైర్యాన్ని, ఏ పనైనా సరే నేను చేయగలుగుతాననేటువంటి మీ మీద మీకున్నటువంటి నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు, మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వర్క్ పరంగా, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ సానుకూలత కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చుని, డబ్బు నిలవాలి అనుకుంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించడం, వినాయకుడికి ఉలవలం కానీ ఎవరికైనా సరే దానం చేయగలిగినా సరే అనుకూలమైనటువంటి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు సానుకూలపడడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ నెల ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, అంటే ఈ వారం రవి రాజ్యస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాడు. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ప్రమోషన్స్లో ఇంక్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలని చెప్పి భావిస్తారు. 29వ తారీఖు వరకు కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ, నూతన ఉద్యోగ అవకాశాల విషయంలోనూ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలోనూ తులారాశి వారికి ఈ వారం
సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 29వ తారీఖు వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు కూడా ఇవ్వగలుగుతున్నాడు. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ, ఏవైతే తీసుకున్నటువంటి అప్పుల విషయంలోనూ సకాలంలో చెల్లింపులు చేయటంలోనూ అనుకూలత ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా ఎక్కువగా కొన్ని విషయాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు, అవి లాభిస్తాయి. ముఖ్యంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు, మీకున్న రాజకీయ పలుకుబడి దానికి తోడ్పాటునివ్వగలుగుతుంది. ఏవైతే కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నాయో వాటిని సుసాధ్యంగా ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తారు. మరి అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. వారు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలని, మరియు అదేవిధంగా విద్యలో అందరికన్నా ముందుండాలని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది. ఆ విషయాన్ని 1-2 సార్లు కనిపెట్టుకొని ఉండాలి. లేని పక్షంలో పిల్లల యొక్క విషయంలో వెనకబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సకాలంలో కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావిస్తారు. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్సన్ట్రేటివ్గా ఉంటారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందుతారు. విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో 10 మంది కన్నా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. గతంతో పోల్చుకుంటే మెరుగుపడినట్టుగా మీకే అనిపించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు 29వ తారీఖు తర్వాత కుజగ్రహ మంత్రజపం చేసుకోండి. అది ముఖ్యమైనటువంటి పరిహారాలు, ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, 29వ తారీఖు నుండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, వాటితో పాటు రాహుగ్రహ మంత్రజపం చేసుకోండి. దుర్గాదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఆరంభం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వారం 29వ తారీఖున కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. ఇది వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్స్ చేసుకోవాలని చెప్పి భావిస్తారు. ఆ అగ్రిమెంట్స్ విషయంలో వెనకబడిపోతున్నాం, ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు సరైనటువంటి సమయంలో రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం కుజుడు ఏవైతే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఏవైతే కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనుల ద్వారా మానసికమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ యొక్క జటిలమైనటువంటి విషయాల నుంచి బయటికి రావడానికి 3వ వ్యక్తి ద్వారా ఏదో విధంగా పంచాయతీ చేసుకొనైనా సరే బయటికి రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దానికి తగిన విధంగానే ఆ దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చినట్టు విధంగా కొన్ని అవకాశాలు ఏర్పడటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు, కొంత ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఉన్నతాధికారుల నుంచి మెప్పు పొందలేకపోతున్నాననేటువంటి కొన్ని బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. ఈ రాశిలో వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు అంత యోగాన్ని ఇవ్వట్లేదు. అర్ధాష్టమ శనిపోయినప్పటికీ కూడా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు యోగాన్ని ఇవ్వట్లేదు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు శనిబాత్ రాహుబాత్ అన్నట్లుగా
ఇద్దరు బ్రదర్స్ లాంటి వారు. ఇప్పుడు శని చతుర్థంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితి ప్రభావమే ఇస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇక వారు నూతన ఉద్యోగ అవకాశాలు ఆరంభించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. జీవితంలో పైకి వెళ్ళాలి అంటే మనకు మంచి ప్రయత్నం చేస్తూ ఉంటేనే జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. దానికి తగిన విధంగానే ప్రయత్నం చేయటం, మీకన్నా వయసులో పెద్దవాళ్ళైనటువంటి వారి మీకు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా కానీ ఉన్నతాధికారుల ద్వారా కానీ మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందుకు వేయాలి, ఉన్నతాధికారుల యొక్క వారిని ప్రశంసన చేసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీ కార్యాచరణని మార్చుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా వ్యాపార ప్రయత్నాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. 29 నుండి కొన్ని ముఖ్యమైనటువంటి డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సరైనటువంటి సమయంలో ముగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీరు చేయాలనుకున్నటువంటి పనిని సుసంపూర్ణంగా చేయగలుగుతారు. ఇక భూ సంబంధితమైన విషయాల్లో ఏవైతే కాంప్లికేటెడ్గా కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యవర్తి ద్వారా ముగించుకొని ముందుకు వెళ్తే మంచిది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు 29 నుంచి రాగలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మ్యాథమెటిక్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఈ వారం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 29 నుండి టైం కొంచెం పాజిటివ్గా మారడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. హనుమాన్ చాలీస పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, వాటితో పాటు దుర్గాదేవిని పూజించండి. దుర్గాదేవిని అష్టోత్తర శతనామావళి మరియు అదేవిధంగా కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమను పెట్టుకోండి. లేని పక్షంలో రెడ్ కలర్ డ్రెస్ వెడ్నెస్డేస్ కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్యపరంగానూ అనుకూలత, గృహంలో శాంతిని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోండి. మరియు అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇక విద్యార్థులు గురుగ్రహ మంత్రజపం చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉంది. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది, వైవాహిక జీవితంలో అనుకూలతను ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. ఇది వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపడటానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. గురు శుక్రుల యొక్క కలయిక సప్తమంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఎదుటివారితో మాట్లాడే విధానంలోనూ వీరు ఒకటంటే 4 చెప్పుగా చెప్పేటువంటి సమాజం ఇప్పుడున్నటువంటి సమాజంలో నిస్వార్థత, నిష్కలంకంగా ఉండాలని చెప్పి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి కొన్ని విషయాలు కంప్లీట్ అవ్వనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది ముఖ్యం. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ చేసేటువంటి విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఈ వారం ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. వారం ప్రథమంలో కన్నా ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది, పని ఒత్తిడి అనేది వారాంతంలో, వారం మధ్య నుండి ఎక్కువగా కొద్ది ప్రభావం అనేది గోచరిస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బుధుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. డబ్బు రొటేషన్ సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా
ఇచ్చినటువంటి వారి దగ్గర నుంచి సరైనటువంటి సమయంలో తిరిగి రాలేక అసలు డబ్బులు తిరిగి వస్తాయో రావో అని అర్థం కాక కొన్నిసార్లు బాధ కలిగేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా బంధువుల గృహాల్లోనూ జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపు అందుకోవటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యానికి మిమ్మల్ని మధ్యవర్తిగా వహించమని చెప్పి అడగటం, అది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క వారం. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ వారం మీ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అని చెప్పి చూద్దాం. ధనుస్సు రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ వారం అష్టమంలో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి సూర్యారాధన అనేది చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మరియు వాటితో పాటు ఉద్యోగపరంగా అనుకూలత కోసం శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద, కుజుడి యొక్క పరస్పర దృష్టి కలుగుతున్నది. అంటే సరిసప్తమాలు రెండు, కుజుడికి శని సప్తమంలోకి, మరియు అదేవిధంగా శని నుండి కుజుడు కూడా సప్తమం అయ్యాడు. ఈ పరస్పర దృష్టి రాజ్యస్థానం మీద ఏర్పడటం ద్వారా ఉద్యోగపరంగా కొంచెం టఫ్ సిచ్యువేషన్ అనేది గోచరిస్తూ ఉన్నది. దానికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనంలో సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి అన్వేషణ అనేది కలుగుతుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని అటు ఇటు జరపాలని చెప్పి ఎక్కువగా ఇష్టపడరు. ఉన్నటువంటి స్థితిలో కొనసాగితే చాలు అని చెప్పి కొన్ని నిర్ణయాలు, కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటికి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువగా ఆలోచించరు. ప్రశాంతంగా కుటుంబంతోనే గడిపితే చాలు అని చెప్పేటువంటి ఒక ఆలోచనలకు రావడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చుట్టూ ఉండేటువంటి వారు ఎటువంటి వారు అనే విషయాన్ని 1-2 సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కొన్నిసార్లు భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు, మానసికంగా శని ఇచ్చినటువంటి ఫలితాలు, జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు ఎటువంటి ఫలితం వచ్చిందో ఇంచుమించుగా ఏదో ఒక అశాంతిగా ఉన్నట్లుగా అనిపించేటువంటి పరిస్థితి అప్పుడప్పుడు గోచరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్యం ఈ రాశిలో ఉండేటువంటి వారిని ముందుకు జరుపుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి అనేది పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని చెప్పి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. మరియు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. జీవిత భాగస్వామి అప్పుడప్పుడు కోపపడినప్పటికీ కూడా తన యొక్క మనస్సుని గెలవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ రాబోతున్నటువంటి ఈ నెల 29వ తారీఖున కుజగ్రహ సంచారం ఏదైతే జరుగుతున్నదో అది అంత యోగకారకమైనటువంటి స్థితిలోకి జరగట్లేదు. కాకపోతే గతంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలమైనటువంటి స్థితిగానే చెప్పవచ్చు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. ఇది కొంచెం బెటర్ సిచ్యువేషన్ ఇస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికీ గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ
కొంచెం అనుకూలతని ఇవ్వగలుగుతుంది, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మీ యొక్క ప్రభావాన్ని ఉద్యోగపరంగా పూర్తిగా చూపించగలుగుతారు. అది కొంచెం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు విషయంలో చాలా వరకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రూ. 10 కళ్ళతో చూడగలుగుతారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కొంచెం బెటర్గా ఉన్నట్లుగా మానసికంగా భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. మీడియా, టీవీ రంగాల్లో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కొన్ని విషయాలకి దూరంగా ఉంటే మంచిది, అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకూడదు అనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. రవి సప్తమంలో అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలించడానికి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. గురు శుక్రుల యొక్క సంయోగం యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు ముఖ్యంగా చేయాల్సింది రాహుగ్రహ మంత్రజపం చేయండి. రాహుగ్రహ మంత్రజపం అనేది ఇరుగు పొరుగు సఖ్యతలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాన్ని మెరుగు చేయగలుగుతుంది. ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహువు కొన్ని కష్టసాధ్యమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా కుటుంబంలో చిన్న చిన్న కలతలని, అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ పట్టుని కోల్పోయే విధంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవి అనుష్ఠానం, ఆ యొక్క దుర్గాదేవికి చేసినటువంటి కుంకుమార్చన ఏదైతే ఉంటుందో ఆ కుంకుమార్చనను చేసినటువంటి కుంకుమని పెట్టుకోండి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత అనేది ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఉద్యోగ అవకాశాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో అనుకున్న దానికన్నా మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఉన్నతాధికారులను మెప్పించగలుగుతుంది. మీకున్నటువంటి సబ్జెక్టుకి, మీకున్నటువంటి జ్ఞానానికి ఎక్కడికి పోయినా సరే దీనికన్నా 10 బాగా బతకగలుగుతాను అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం మానసికమైనటువంటి వ్యధని కలిగించేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే రాహు శని యొక్క స్థితిని ఇవ్వగలుగుతున్నాడు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మరియు వైవాహిక జీవితంలోనూ, జీవిత భాగస్వామితోనూ సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఉన్నటువంటి గ్రహస్థితి వైవాహిక జీవితంలోనూ, ఈ లవ్ రిలేటెడ్ ఇష్యూస్లోనూ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ అంత సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వట్లేదు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దానికి తగినటువంటి పరిహారం కూడా చివరిలో చెప్పగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మన ముందు తలాడించేటువంటి వారందరూ మనవాళ్ళు కాదు, మన ముందు తలాడించిన వాళ్ళందరూ మనవాళ్ళు కారు కాకుండా కూడా ఉండరు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. మన ముందు తలాడించే వాళ్ళు మన వెనకాల ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కానటువంటి వ్యవహారాలు ఉంటాయి అనే విషయాన్ని గమనించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లలు ఎలాగైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. అప్పుడప్పుడు భయాందోళన కలిగించేటువంటి కొన్ని సన్నివేశాలు మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకోని మార్పు చేర్పులు జీవితంలో పరిపాటిగా వచ్చేటువంటివి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ యొక్క బ్రేక్స్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. రవి యొక్క స్థితి అనుకూలిస్తున్నది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి భావించడం జరుగుతుంది. పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారికి వచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, రాహుగ్రహ మంత్రజపం చేయండి. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు అష్టమంలోకి 29వ తారీఖులో జరుగుతున్నటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో అది అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేదు. సో హనుమాన్ చాలీసా కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేయాలని చెప్పి భావిస్తారు. కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. రాబడి అనేది కొంచెం తక్కువగా ఉండడం అనేది కొసమెరుపుగా ఉంటుంది వ్యాపార పరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఎంత దాచిపెట్టాలనుకున్నా సరే ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వడం, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. అదేవిధంగా మానసికమైనటువంటి వ్యధ ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తన దగ్గర లేదు అనేటువంటి ఆలోచన, మానసికంగా ఏదో ఆందోళన, భయాన్ని కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు వెంటాడే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనసుకు నచ్చిందే చేయాలని చెప్పేటువంటి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. సమసప్తకాలైనటువంటి కుజుడు, శని సప్తమంలో సంచారం చేలోకి కుజుడు 29వ తారీఖు రాబోతున్నాడు. సమసప్తక స్థితిలో ఉంటున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి వైవాహిక జీవితంలో, రాబోతున్న రోజుల్లో వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలకు, అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నించడం జరుగుతుంది. ఆ యొక్క నిర్ణయాలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇచ్చేటటువంటి డబ్బులు సరైనటువంటి సమయంలో వసూలు కాక కొంచెం మానసికమైనటువంటి వ్యధకు అసలు వస్తాయా రావా అనేటువంటి ఆలోచన కలగడం అనేది పరిపాటిగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని అవయోగ కారకుడుగా ఉన్నాడు. రాహు దుష్ట స్నేహాన్ని కలిగించే విధంగా ఉన్నాడు. చుట్టూ ఉండేటువంటి స్నేహితుల్లో ఎవరితో మన స్నేహంతో ఉన్నామనేటువంటి విషయాన్ని 1-2 సార్లు గమనించుకోవాలి. వారు మనకు ఎటువంటి సహాయం మన దగ్గర నుంచి పొందుతున్నారా, లేకపోతే మనం వారికి సహాయపడుగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని గమనించండి. వారు మరీ స్నేహితుడైనటువంటి వాడు కష్టంలో ఉన్నప్పుడే స్నేహితుడైనటువంటి వాడు ఉండాలి. అలా లేనప్పుడు స్నేహితుడిగా ఉండడానికి అనర్హుడుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉన్నటువంటి స్థితి అనేది కొనసాగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం
కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి స్థితే గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, శని ముందు నల్లని వస్త్రంతో 7 వారాలు నల్ల నువ్వుల నూనెతో 7 వారాలు శనివారం పూట శనిహోర సమయంలో దీపారాధన చేయండి. ఇది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శనివారం పూట, మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ సింధూరాన్ని సమర్పించండి హనుమాన్ దేవాలయంలో. ప్రతి శనివారం ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేయండి. దుర్గాదేవికి ముఖ్యంగా వచ్చేటప్పటికి దుర్గాదేవికి కుంకుమార్చన చేసినటువంటి ఆ యొక్క కుంకుమని ప్రతి బుధవారం పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.